నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో 7 మంది బంగ్లాదేశీల అరెస్ట్. భారతదేశంలోకి అక్రమంగా ప్రవేశించారని గుర్తించినట్లు తెలిపిన పోలీసులు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రతాప్ రెడ్డి జన్మదిన వేడుకలు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు లారీలు రాకపోవడంతో రైతుల ఆగ్రహం. చినశంకరంపేట మండలం కామారం గ్రామంలో గత రాత్రి కురిసిన వర్షానికి తడిసి ముద్దైన ధాన్యం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన నుంచి ప్రజలకు చేసిందేమీ లేదన్న కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే. ప్రతిపక్ష నాయకులపై విమర్శలు చేయటం హేయమైన చర్య అన్న కేపీ వివేకానంద్. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రతాప్ రెడ్డి జన్మదినం సందర్భంగా గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. అనంతరం ప్రతాప్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి జన్మదినం సందర్భంగా గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. అనంతరం ప్రతాప్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. 2వ వార్డు కౌన్సిలర్ గోలి మమతా సంతోష్ ఆధ్వర్యంలో స్థానిక ఇందిరా పార్కు చౌరస్తా వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్నారు మున్సిపల్ చైర్పర్సన్ చందన రవీందర్. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదా శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజానాయకుడు ప్రతాప్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పద్మాబాయి నరసింహరావు, బీఆర్ఎస్ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనేక ప్రజా సమస్యల మీద పోరాడుతూ సుదీర్ఘకాలం రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేస్తున్నటువంటి గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఇవాళ అనేక కార్యక్రమాలని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉన్నది. అయ్యప్ప గుడిలో పూజ కానీ, అదేవిధంగా హాస్పిటల్లో పండ్ల పంపిణీ కార్యక్రమం కానీ, అదేవిధంగా ఇందిరా పార్క్ చౌరస్తాలో ఇవాళ అన్నదానం కానీ, దర్గాలో పూజలు కానీ, కేక్ కటింగ్ కార్యక్రమం కానీ, ఇట్లాంటి అనేక కార్యక్రమాలు గజ్వేల్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఇవాళ ఈ సందర్భంగా ఆ భగవంతుని నేను ఒకటే ప్రార్థిస్తూ ఉన్నా, ప్రజాక్షేత్రంలో పనిచేసేటువంటి ప్రతాప్ రెడ్డి గారి లాంటి నాయకులకు సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాన్ని ఆ గజ్వేల్ పట్టణంలో మరి దాదాపు 22 సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా పబ్లిక్లో పోరాడుతున్నటువంటి వ్యక్తి, మన అందరి ప్రియతమ నాయకుడు, మాజీ ఎఫ్జీడీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా గజ్వేల్ ఇందిరా పార్క్ చౌరస్తాలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టాము. కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి మా మున్సిపల్ చైర్మన్ గారు, మాదాసీనన్న గారు, బెండు మదన్న గారు, ఎంతోమంది టీఆర్ఎస్ కార్యకర్తలు, ఉద్యమకారులు, మా వైస్ ప్రెసిడెంట్ గారు, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ భగవంతుడు వారికి అష్ట ఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, రానున్న భవిష్యత్తులో ఎంతో ఉన్నత స్థానానికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి జన్మదిన వేడుకలను తూప్రాన్లో మాజీ జెడ్పీటీసీ రాణి సత్యనారాయణ గౌడ్, బీఆర్ఎస్ నేత చెలిమిల రఘుపతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలో కార్యకర్తలతో ర్యాలీగా వచ్చి సాయిబాబా ఆలయంలో ప్రతాప్ రెడ్డి పేరున ప్రత్యేక పూజలు చేయించారు. గజ్వేల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎఫ్టీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి జన్మదిన వేడుకలను తూప్రాన్లో మాజీ జెడ్పీటీసీ రాణి సత్యనారాయణ గౌడ్, బీఆర్ఎస్ నేత చెల్మి రఘుపతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలో కార్యకర్తలు ర్యాలీగా వచ్చి సాయిబాబా ఆలయంలో ప్రతాప్ రెడ్డికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. అనంతరం లక్ష్మీ గణపతి ఆలయ ప్రాంగణంలో బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల మధ్య ప్రతాప్ రెడ్డి కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. అనంతరం పేదలకు స్థానిక నేతలు అన్నదానం చేశారు. కార్యకర్తల, నాయకుల ప్రేమాభిమానాలు భవిష్యత్తు ప్రజాసేవకు రెట్టింపు ఉత్సాహం నింపిందని ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షులు సతీష్ చారి, మండల అధ్యక్షులు బాబుల్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ సమతా కాశీరెడ్డి, కౌన్సిలర్లు చెలిమెల రాములు, జైపాల్ రాథోడ్, బొడ్డు రాధా శ్రీనివాస్, ఐలేష్ యాదవ్, మాజీ ఎంపీపీ హరికృష్ణ, సర్పంచ్లు ఆంజనేయులు గౌడ్, హరీష్ గౌడ్, శ్రీనివాస్, భాస్కర్, నాయకులు కృష్ణారెడ్డి, నరేందర్ రెడ్డి, వెంకట్రామరెడ్డి, చక్రవర్తి, గొర్రె వెంకట్రెడ్డి, ఉమాశంకర్, పోతరాజు, ధనరాజ్, అనిల్, మజీబ్, చంద్రారెడ్డి, మన్నే శ్రీనివాస్, విజయ్, సామల అశోక్, ఉపేందర్, రమేష్, పన్నీర్ రాము తదితరులు పాల్గొన్నారు. ఈరోజు
పుట్టినరోజు సందర్భంగా మనోరాబాద్ తూప్రాన్ మున్సిపాలిటీకి బీఆర్ఎస్ పార్టీ కుటుంబం అంతా కూడా నా పుట్టినరోజు వేడుకలు బ్రహ్మాండంగా జరిపినందుకు ప్రతి ఒక్కరికి కూడా నా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని బాగా అభివృద్ధి చేసి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి ఒక గుర్తింపు రావడం వల్ల, తెలంగాణ రాష్ట్రం అంటే కేసీఆర్ అనడం వల్ల, కేసీఆర్ 10 సంవత్సరాల కాలంలో ఎనలేని అభివృద్ధి చేయడం వల్ల తెలంగాణలో పేద ప్రజల యొక్క పేదరికం బాగా తగ్గి ఆర్థికంగా వెసులుబాటు కలిగింది. మరి భవిష్యత్తులో కూడా తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని మా మనోరాబాద్ తూప్రాన్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి మొన్న ప్రతి ఒక్కరు కూడా బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసింది. వచ్చే రోజులలో కూడా బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేయాలని, మరి కేసీఆర్ గారు చేసే అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని, మరి కేసీఆర్ గారి యొక్క లక్ష్యం నెరవేరాలని, బంగారు తెలంగాణ అంటే పేదరికం లేని తెలంగాణ కావాలి, బంగారు తెలంగాణ అంటే అభివృద్ధి దిశగా తెలంగాణ సాగాలి. ఆర్థికంగా ప్రతి వ్యక్తికి వెసులుబాటు కలిగినప్పుడే ఆ రోజే తెలంగాణ బంగారు తెలంగాణగా గుర్తించబడి. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద మీడియా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ప్రజలకు చేసిందేమీ లేక రాష్ట్ర ముఖ్యమంత్రి సహా మిగతా నాయకులు ప్రతిపక్ష నాయకులపై విమర్శలు చేయడం హేయమైన చర్య అన్నారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద మీడియా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ప్రజలకు చేసిందేమీ లేక రాష్ట్ర ముఖ్యమంత్రితో సహా మిగతా నాయకులు ప్రతిపక్ష నాయకులపై విమర్శలు చేయడం హేయమైన చర్య అన్నారు. పాలన అందించడం చేతకాక ప్రజలకు చేరువ అవ్వలేక కాంగ్రెస్ నాయకులు డైలమాలో పడ్డారన్నారు. గడిచిన 2 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదని, రైతులు పండించిన పంటలను అమ్ముకునే పరిస్థితి లేదని, ప్రభుత్వం కొనే పరిస్థితి లేదన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ విప్ అనే పదానికి అర్థం తెలియకుండా వ్యవహరిస్తున్న ఆంధ్ర శ్రీనివాసులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని మండిపడ్డారు. విప్ అంటే ప్రజలకు ప్రభుత్వానికి వారధి అని, మొదటిసారి గెలిచిన నీకు ఆ పదానికి అర్థం తెలియక ప్రతిపక్షాలపై నోరు పారేసుకుంటున్నావన్నారు. దేశంలో కాంగ్రెస్ 3 రాష్ట్రాలు తప్ప జాతీయ స్థాయిలో తుడిచిపెట్టుకుపోయిందని, మీ అసమర్థ పాలన వల్లనే అది గుర్తుంచుకోవాలన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను విమర్శించే స్థాయి ఏ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేదు. నువ్వు మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. 3 సార్లు ఓడిపోయి 4వసారి నీ నియోజకవర్గం వేములవాడలో వచ్చే ఎన్నికల్లో మొదటి పతనం కాంగ్రెస్ పార్టీకి నీ నుంచే మొదలవుతుందన్నారు. కేటీఆర్, హరీష్ రావులను అనే స్థాయి ఆది శ్రీనివాస్ కు లేదని, మీపై ప్రజలు పెట్టుకున్న నమ్మకం వమ్ము చేసి ప్రతిపక్షాల మీద ఆరోపణలు చేయడం మానేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, వారి మంత్రులు కానివ్వండి, వారి పార్టీ నాయకులు కానివ్వండి, ప్రజలకి ఏం చేస్తామో చెప్పలేక, మరి వారు చేస్తున్నది ఏమీ లేక, మన ప్రభుత్వం ఘోరంగా విఫలమైనటువంటి సందర్భంలో కేవలము బీఆర్ఎస్ పార్టీ పైన దుమ్మెత్తి పోయడానికి ప్రయత్నం చేస్తూ కాలేపన చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ విప్పు ఉన్నటువంటి ఆది శ్రీనివాస్ గారు, వారు 3 సార్లు ఘోర పరాజయమై మరి ఏదో 4వసారి బతికి బయటపడి ఎమ్మెల్యే అయినాడు. మొదటిసారి ఎమ్మెల్యే అయినాడు, ప్రభుత్వం ఆయనకి విప్పు బాధ్యతలు ఇచ్చినది. విప్ అంటే ఏందో తెలియకుండా అమాయకంగా అనుభవరాహిత్యంతో మాట్లాడుతున్నాడు ఆది శ్రీనివాస్ గారు. ప్రభుత్వ విప్ అంటే ప్రభుత్వానికి కళ్ళలాగా చెవుల్లాగా పనిచేయాల్సిన అవసరం వారిపైన ఉంటుంది. వారు అటు ప్రభుత్వంతో ఇటు అపోజిషన్ పార్టీతోని సమన్వయపరుచుకొని అసెంబ్లీని సజావుగా నడిపించడం ఒక కీలకమైన పాత్ర పోషించాల్సిన అవసరం ప్రభుత్వ విప్ పైన ఉంటుంది. కానీ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు తన బాధ్యతను పూర్తిగా విస్మరించి కేవలం ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ పైన దుమ్మెత్తిపోయడానికే ప్రాధాన్యతనిస్తూ తమ యొక్క ప్రధానమైన బాధ్యతని పూర్తిగా మరి తుంగులో దొక్కుతున్నాడు. ఆ విప్ యొక్క అర్థానికే మరి అర్థం లేకుండా దాని యొక్క విప్ యొక్క పదవికి మరి ఘోరంగా అవమానించే విధంగా వారు మాట్లాడుతూ ఉన్నాడు. మీ అందరికీ తెలుసు, వారికి కూడా తెలుసు, వారి పొద్దున ఖచ్చితంగా వేములవాడ గెలిచే పరిస్థితి లేడు. నిన్నగాక మొన్న ఒక సర్వే వచ్చింది, ఘోరంగా పరాజయం అవుతున్నాడు. మొట్టమొదటిగా ఓడిపోయేదే ఆది శ్రీనివాస్ గారు. ఈరోజు చాలా స్పష్టంగా కేసీఆర్ గారి నాయకత్వాన్ని ప్రజలందరూ కూడా బలంగా కోరుకుంటున్నారు. ఈరోజు గ్రామాల్లో రైతాంగం అంతా కూడా రోడ్ల పైన పడి వాళ్ళకి గత కొన్ని 6 నెలల నుంచి కూడా నరకయాతన పడుతూ ఉన్నారు. వారికి విత్తనాలు దొరకక, యూరియా దొరకక, వారు పండించిన వడ్లని కూడా ప్రభుత్వం కొనలేక
నరకయాతన పడుతూ ఉంటే దానికి సమానం చెప్ప సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఎఫ్డీసీ మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ దవాఖానాలో పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఎఫ్డీసీ మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ దవాఖానాల్లో పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అయ్యప్ప దేవాలయం కమిటీ చైర్మన్ బొగ్గుల సురేష్, మున్సిపల్ చైర్మన్ గంగిశెట్టి చందన రవీంద్రను మాట్లాడుతూ ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని, రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు స్వీకరించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కౌన్సిలర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదా శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బెని మధు, పట్టణ అధ్యక్షులు నవాజ్ మీరా, తాజా మాజీ మున్సిపల్ కౌన్సిలర్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీఆర్ఎస్ నాయకుడైనటువంటి వంటేరు ప్రతాప్ రెడ్డి గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు శ్రీ హరిపతి అయ్యప్ప స్వామి ఆలయంలో ఉదయం పంచామృతాభిషేకాలతో అభిషేకం గావించుకున్నాము. అర్చన గావించుకొని ఆ యొక్క నాయకునికి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఇచ్చుకుంటూ ఇంకా కూడా ప్రజలకు సేవ చేసేటువంటి శక్తియుక్తులు ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ ఈరోజు ఆయన ప్రతాప్ రెడ్డి గారి యొక్క బర్త్డే పుట్టినరోజు పురస్కరించుకొని గజ్వేల్ స్థానిక ఆసుపత్రిలో అన్న పంపకము, అదేవిధంగా ఇందిరా పార్క్ వద్ద అన్నప్రసాద వితరణ కార్యక్రమము, అదేవిధంగా మన సీఎం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నాము. ఇటు కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలందరికీ పేరు పేరు ధన్యవాదాలు. అదేవిధంగా అయ్యప్ప స్వామి ఆలయానికి వచ్చి ఈ పూజలో పాల్గొన్న పార్టీ శ్రేణులందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. లాంగ్ లీవ్, లాంగ్ లీవ్. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చైర్మన్ మరియు బీఆర్ఎస్ గజ్వేల్ కాన్స్టిట్యున్సీ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ ప్రతాప్ అన్న గారి పుట్టినరోజు సందర్భంగా మేము అయ్యప్ప గుడిలో అభిషేకాలు చేసుకున్నాం. దాని తర్వాత మన ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్లో కూడా పంపిణీ చేశాం. మళ్ళీ నెక్స్ట్ దర్గా కూడా వెళ్ళడం జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ ఇందిరా పార్క్లో మనం అన్నదాన కార్యక్రమాలు పెట్టుకున్నాం. దాని తర్వాత మన ఎమ్మెల్యే ఆఫీస్లో కేక్ కటింగ్ కూడా ఉన్నది. దాని తర్వాత మనం అన్నదాన కార్యక్రమాలు కూడా ఉన్నాయి. దీనికి భారీ ఎత్తున మన బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. నేను భగవంతుడిని ప్రతాపన్న గారిని ఆయు ఆరోగ్యాలు, సుఖ సంతోషాలు, అలాగే మంచి ఉన్నత పదవులు కూడా దక్కాలని, అలాగే ప్రజలందరితో ఇంకా ఉన్నత సేవలు అందించాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ. గత నెల 15 రోజుల నుంచి కొనుగోలు కేంద్రంలో తూకం వేసిన లారీలు రాక ధాన్యానికి మిల్లులు తరలించడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం కామారంలో గత రాత్రి కురిసిన వర్షానికి కొనుగోలు కేంద్రంలో వరి ధాన్యం తడిసి ముద్దయింది. గత నెల 15 రోజుల నుంచి కొనుగోలు కేంద్రంలో తూకం వేసిన లారీలు లేక ధాన్యాన్ని మిల్లులకు తరలించడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం కామారంలో గత రాత్రి కురిసిన వర్షానికి కొనుగోలు కేంద్రంలో వరి ధాన్యం తడిసి ముద్దయిందని, తూకం వేసిన ధాన్యాన్ని తరలించేందుకు అధికారులు లారీలు రావటం లేదని చెప్తున్నారన్నారు. ధాన్యం తడవకుండా కాపాడుకునేందుకు టాపర్లను కిరాయికి తీసుకుని ప్రతిరోజు ఒక్కో టాపర్కు 20 రూపాయలు చెల్లిస్తున్నామన్నారు. తన ధాన్యం తూకం చేసి లారీలు రాకపోవడంతో రాత్రి కురిసిన అకాల వర్షానికి పూర్తిగా తడిసి ముద్దయిందని, తనకు భర్త కూడా లేడని, 3 ఆడపిల్లలే ఉన్నారన్నారు. తూకం వేసిన ధాన్యం సంచులు సరిచేయాలంటే సంచికి 4 రూపాయలు అడుగుతున్నారని, అటు టాపర్ల ఖర్చు, ఇటు హమాలీల ఖర్చు తడిపి మోపడు అవుతుందని, తనకున్న ఆడపిల్లలతోనే సంచులు సరిచేసుకునే పరిస్థితి ఎదురైందని, అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని, తడిసిన ధాన్యాన్ని తీసుకువెళ్లాలని మహిళా రైతు స్వరూప ఆవేదన వ్యక్తం చేశారు. లేరు సార్ అరసులు మాకు ఇటు అప్పి ఇప్పుడు ఉల్టా పల్ట ఏమంటారు, వాళ్ళని పట్టుకొని వేయాలి. ఆడపిల్లలు 3 ఆడపిల్లలను పట్టుకొని వేస్తానా, వాళ్ళని వస్తారా? నాకు ఈ పరిస్థితి ఇట్లుంది. ఆడ నాన్ని, ఈడ కొంచెం నాన్ని. ఎన్ని రోజులు వడ్లు తీసుకొచ్చి? నెల 20 రోజులు అవుతుంది. నెల 20 రోజులు అంటే సీరియల్ రాలేదా? సీరియల్ రాక లారీలు రాక ఇట్లా నేను ఆడదాని ఇట్లా అయింది. రోజు వచ్చుకుంటూ పోతేనే పోయినా. ఇప్పుడు తడిసినాయి కదా, ఏం చేయమంటారు దీన్ని? ఇవో పల్టీ కొట్టమంటారు సార్. నేను ఎట్లా కొట్టాలి? నాతోటి పల్టీ కొట్టకపోతే తీసుకోమంటారా? ఏమనలేదు కానీ పల్టీ కొట్టాలి, తిరమారు వేస్తే మంచిగా అది అయితే అని అంటారు. ఇక నాతోటి కాదు. ఇక పల్టీ కొట్టినందుకట 4 రూపాయలు అట ఒక్క సంచికి పల్టీ వేసినందుకు. అతడు లేవు అని అంటున్నాను. ఏమన్నా నెల
నెల 10 రోజులు అవుతుంది సార్. ఈ ఒడ్లు పోతలేదు. నిన్ననే కాంట చేసిర్రు, రాత్రి వర్షం వచ్చింది. ఈ టాపర్ల కిరాయి అంతా మా మీదనే పడుతుంది. తడిచింది, మొత్తం తడిచింది సార్. ఏమంటారు తడిస్తే? ఇక పోతుంది, లారీలో పోతుంది అని అంటారు. తడిసినవి కూడా పోతాయి అంటున్నా, మళ్ళీ ఎండపోయాలంటున్నా పోతుంది అని చెప్తుంది అంటుండ. మరి లారీలు ఎందుకు వస్తలేవంట? ఇక రైస్ మిల్లర్లు తీసుకుంటలేరు అని చెప్తారు. రైస్ మిల్లర్లు తీసుకుంటలేరు ఇట్లా అని చెప్తారు. టాపర్ల కిరాయి ఎంత అవుతుంది? టాపర్ల కిరాయి రోజు 20 రూపాయలు. 10 టాపర్లు ఉన్నాయి సార్. 10 టాపర్లు రోజు 20, రోజు 20 రూపాయలు. 200 రోజుకు 200. ఇక్కడ తీసుకొచ్చి ఒక నెల అవుతుంది వాళ్ళు. ఇక నిన్న కాంట అయినాయి. ఇక రాత్రి సింకులు పడ్డాయి. వడ్లు బాగానే ఉన్నాయి, కానీ సంచులు నాణ్యగా తిరమరి చేయమంటారు. ఇప్పుడు మా యొక్క 10 గళ్ళు ఉన్నాయి అంటే మేము చేసుకునగలుగుతాం. ఇప్పుడు ఒక 300 బస్తుంది ఆమె, ఒక ఆమె ఏం చేయాలి? మా ఊరు లేడు. ఇక అప్పుడు ఏం చేయాలి? ఆమె వాళ్ళకి 500 ఇస్తామన్నా తిరమని చేస్తలేదు. అది పరిస్థితి. ఏమంటారు మరి సెంట్రల్ సెంట్రల్ వచ్చి తిరమరి ఏమన్నారు. మరి ఎండ ఇట్నే తీసుకోవతారంటారా లేక పొద్దున వచ్చినా మేము సరే ఇట్లా వాటికి నాణ్యత బాగుంది, వాటిలో ఎంత మంచిగా లేదు. కంపల్సరీ చేయమంటుండా? చేయమంటేనే కదా చేస్తున్నాం. మీరు అమలు కూడా చేయాలన్న వాటి చేస్తేనే తీసుకోతారు అట్లా. ఇంతకుముందు ఎట్లుండే మరి గతంలో? ఇంతకు ముందుకు నాణ్య కానీ జర సంచులు నాణ్య కానీ వేసుకోపోయారు. అప్పుడు ఇట్లా అది తాగలేవు, ఏ తాగలేవు. మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి జన్మదినం సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హర్తసేన ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ఈ రోజు తన జన్మదినం సందర్భంగా తమ కుటుంబ సభ్యులతో మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు. మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి జన్మదినం సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హర్తసేన ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ తన జన్మదిన సందర్భంగా తమ కుటుంబ సభ్యులతో మొక్కలు నాటడం సంతోషంగా ఉందని, కేసీఆర్ గ్రీన్ తెలంగాణగా అభివృద్ధి చేయడం కోసం హర్తహారం కార్యక్రమం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో కోట్ల మొక్కలు నాటారన్నారు. కేసీఆర్ ని ఆదర్శంగా తీసుకుని గ్రీన్ ఇండియా హర్తసేన ద్వారా మొక్కలు నాటడం, వాటిని కాపాడే బాధ్యత తీసుకున్నటువంటి వారికి మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ రావుకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హర్తసేన రాష్ట్ర కోఆర్డినేటర్ చెప్పియాల రాజేశ్వరరావు, హర్తసేన గజ్వెల్ కోఆర్డినేటర్ అనిల్ మొగిలి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు తోట లక్ష్మణ్, గండ్రా శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గౌరవనీయులు మాజీ ఎంపీ సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఛాలెంజ్ తీసుకోవడం వల్ల ప్రపంచంలో అన్ని దేశాలలో తల్లిదండ్రి పేరు మీద, బిడ్డల పేరు మీద పుట్టినరోజు, పెళ్లి రోజు వేడుకలలో మొక్కలు నాటడం వల్ల ప్రపంచవ్యాప్తంగా కూడా కోట్లాది మొక్కలు నాటినటువంటి రోజులు. ఈ కోట్లాది మొక్కలు నాటడం వల్ల ఎన్విరాన్మెంట్లో కానీ వాతావరణ కాలుష్యాన్ని ఆక్సిజన్ అందించడంలో కానీ మరి ఇది ఒక మంచి కార్యక్రమం. గతంలో కేసీఆర్ గారు హరితహారం తీసుకొచ్చి ప్రపంచంలో ఎవ్వరు చేయనంత గొప్ప పని కేసీఆర్ గారు చేశారు. దాదాపు 286 కోట్ల మొక్కలు తెలంగాణ రాష్ట్రంలో నాటి గ్రామాన ప్రతి రోడ్డు మీద, ప్రతి గల్లీలో మొక్కలు నాటి అడవుల్ని ఎడారులుగా ఉన్నటువంటి అడవుల్ని దట్టమైన అడవులుగా మార్చినటువంటి ఘనత కేసీఆర్ గారిది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో హరిత రాష్ట్రంగా ఉన్నది అంటే దానికి కారణం కేసీఆర్ గారు. ఆయన కొన్ని కోట్ల మొక్కలు నాటడం వల్ల. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం తాపీ మేస్త్రీల యూనియన్ అధ్యక్షులు కుంచాల నాగేంద్రబాబు ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం శివాలయం చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు.
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం తాపీ మేస్త్రీల యూనియన్ అధ్యక్షుడు కుంచాల నాగేంద్రబాబు ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం శివాలయం చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కుంచాల నాగేంద్రబాబు మాట్లాడుతూ భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న మేస్త్రీలు కార్మికులకు వేతనాలు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో కార్మికుల జీవనం భారంగా మారిందన్నారు. తినే తిండి నుంచి కాలే కట్టే వరకు అన్ని ఖర్చులు పెరిగినా భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి మాత్రం మారటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భవన నిర్మాణ రంగం ద్వారా ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం వస్తున్నప్పటికీ ఈ రంగంలో పనిచేసే కార్మికుల సంక్షేమంపై ప్రభుత్వం తగిన దృష్టి సారించడం లేదన్నారు. కార్మికులకు హెల్త్ కార్డులు, బీమా పథకాలు, సంక్షేమ సదుపాయాలు కల్పించాలని కోరారు. అమీన్పూర్ మండలానికి చెందిన భవన నిర్మాణ కార్మికులు భారీ ఎత్తున హాజరై నిరసనకు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు, వైస్ ప్రెసిడెంట్ సుబ్బారావు, జనరల్ సెక్రటరీ సుబ్రహ్మణ్యం, సంగమేష్, మధు, గోపి, అంజీ, మురళి, కొండలరావు తదితరులు పాల్గొన్నారు. మేస్త్రులకి, యూనియన్ సంఘాలకి అన్నిటికీ మా వందనాలు. మేము ఈరోజు ఎందుకు ఇలా నిరసన తెలియజేస్తున్నామంటే మాకు గిట్టుబాటు ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. పోతే సెంటరింగ్ వల్ల ఈరోజు మాకు ఇది పరిస్థితి ఏర్పడింది. దానివల్ల మేము కూడా ధర్నా చేస్తున్నాము. పోతే మాకు రాష్ట్ర స్థాయిలో మొత్తం మన ఇందిరా పార్క్ దగ్గర మీటింగ్ ఉంటే అందరం అటెండ్ పోయినాము. అయ్యలన్న గారు వచ్చేసి చెప్పారు, ఏ రేటు నిర్ణయిస్తాం ఆ రేటుకి కట్టుబడి ఉండాలని చెప్పేసి. ఆ రేటుకి మేము కూడా అగ్రి అవుతాము. కానీ మాకు కూడా ఇంటి యజమానులు కానివ్వండి, బిడ్డలు కానివ్వండి, అందరూ మాకు సహకారం కలిగించి అందరూ ముందుకు వెళ్లాల్సింది కోరుతున్నాము. కొంచెం మాకు ఆకలి కడుపులు కొంతమంది తెలియక చెప్పట్లేదు, కొంతమంది కడుపు నిండి ఉండట్లేదు. దానివల్ల మాకు కూడా ఏంటంటే అర్థం కావట్లేదు. దానివల్ల రేట్లు పెంచుకోవడానికి అడుగుతున్నాము. కాబట్టి దయచేసి అందరూ సహకరించి మాకు మేస్త్రులకి ఒక గిట్టుబాటు ధరని ఇస్తే మేము కూడా వాళ్ళకు కూడా మా కింద చాలా మంది మనుషులు లేబరు మా టాపీ మేస్త్రుల కష్టాలు గ్రహించి ప్రభుత్వం దిగొచ్చి మాకు కొన్ని రేట్లు పెంచాలని ప్రతి ఒక్క కార్మికుడికి జీవనోపాధి మనకు ఇబ్బంది అయిపోతుంది. రేట్లు ప్రతి ఒక్కరు పెరిగిపోయి మాకు గిట్టుబాటు ధరలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాము. దాని గురించి మేము టాపీ మేస్త్రులంతా ఒక కలిసికట్టుగా యూనియన్ పెట్టి ఒక కార్డు వేసుకొని మా గవర్నమెంట్ తరఫు నుంచి కూడా మా సపోర్ట్ కావాలని మేమంతా ఒక ఐక్యతగా వారం నుంచి స్ట్రగుల్ చేస్తున్నాము. మా రేట్లు దయవుంచి పెంచే మార్గం కోసం మేము తాపత్రయపడుతున్నాము. మా కార్మికులు టాపీ మేస్త్రుల యూనియన్ ఐక్యత వర్ధిల్లాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ జై యూనియన్. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు, కార్మిక సోదరులకు, అమీన్పూర్ మండల్ యూనియన్ సభ్యులందరికీ నమస్కారం. నేను అమీన్పూర్ మండల్ టాపీ మేస్త్రి యూనియన్ అధ్యక్షుడు కుంచాల నాగేంద్రబాబుని. ఈ యొక్క నిరసన ముఖ్యంగా తెలియజేయడం ఏంటంటే టాపీ మేస్త్రులకి రేట్లు ఒకటి పెంచాలి. లేబర్ కార్డుల గురించి, యూనియన్ కార్డుల గురించి, అదేవిధంగా ఈఎస్ఐ కార్డుల గురించి కూడా మేము ఈ నిరసన తెలియజేయడం జరుగుతుంది. గవర్నమెంట్ నుంచి మాకు ఎటువంటి ఒక సదుపాయాలు కూడా ఏం కల్పించట్లేదు. భారతదేశంలో ఏ రంగంలో అన్ని రంగాల కంటే ఎక్కువ ముఖ్యంగా గవర్నమెంట్కి ఆదాయం వస్తుందంటే ఈ కార్మిక సంఘం నుంచే, భవన నిర్మాణ రంగం నుంచి ఆదాయం జరుగుతుంది. ఇంతటి ఆదాయం సమకూరుస్తున్నా కూడా గవర్నమెంట్ కూడా ఎటువంటి ఒక చర్యలు తీసుకోవట్లేదు ఈ కార్మిక సంఘం మీద. ఎవరికి కూడా ఏ మండలం కూడా, ఏ పక్షాన కూడా, ఏ ఒక్క కార్మికుడు కూడా లేబర్ కార్డులు అనేవి సకాలంలో రావట్లేదు. ఏదో ఒక లోపం వల్ల ఈ యూనియన్ కార్డులు అని మిస్ అవుతున్నాయి. సో గవర్నమెంట్ చర్య తీసుకొని మా కార్మిక సంఘాన్ని. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో 7 మంది బంగ్లాదేశ్ జాతీయుల అరెస్ట్ చేశారు పోలీసులు. విశ్వసనీయ సమాచారం ఆధారంగా గాజుల రామారం హెచ్ఏఎల్ ఏరియాలో అద్దె ఇంట్లో ఉన్న బంగ్లాదేశీయులను అదుపులోకి తీసుకున్నారు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో 7 మంది బంగ్లాదేశీయులను అరెస్ట్ చేశారు పోలీసులు. విశ్వసనీయ సమాచారం ఆధారంగా గాజుల రామారం హెచ్ఏఎల్ ఏరియాలో అద్దె ఇంట్లో ఉన్న బంగ్లాదేశీయులను అదుపులోకి తీసుకున్నారు. భారతదేశంలో ఉండేందుకు చెల్లుబాటు అయ్యే పాస్పోర్టు, వీసాలు లేదా ఇతర ప్రయాణ పత్రాలు లేవని పోలీసుల విచారణలో తేలింది. వీరు భారతదేశంలోకి అక్రమంగా ప్రవేశించి దేశంలోని వివిధ ప్రాంతాల్లో చట్టవిరుద్ధంగా నివసిస్తున్నట్లు గుర్తించారు. దీంతో 7గురిని కుత్బుల్లాపూర్ డీసీపీ ఆదేశాల మేరకు మెదక్ జిల్లా జోగుపేటలోని డిపోర్టేషన్ సెంటర్ కు తరలించారు. సంబంధిత అధికారులచే ధృవీకరణ పూర్తయిన తర్వాత వారిని బంగ్లాదేశ్ కు పంపే ఏర్పాట్లు చేస్తామన్నారు. सर्चिंग चल रहा है। बांग्लादेश वाला कौन है इधर इंडिया में बोल के गली में हर मोहल्ला में भी चेकिंग चल रहा है। మెదక్ జిల్లా కొల్చార మండలం పోతంశెట్టిపల్లి చౌరస్తాలో హెచ్పీ పెట్రోల్ పంపు ప్రజల నెత్తిన చితగోపం పెడుతోంది. కొలతల్లో మోసం, కల్తీ పెట్రోల్, డీజిల్ అక్రమాలతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు. తనిఖీ చేయాల్సిన అధికారులు లంచాలు తీసుకుని నామమాత్రపు తనిఖీల్లో బంకు యాజమాన్యం ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది.
మెదక్ జిల్లా కొల్చార మండలం పోతంశెట్టిపల్లి చౌరస్తాలో హెచ్పీ పెట్రోల్ పంపు ప్రజల నెత్తిన శతకోపం పెడుతోంది. కోతలల్లో మోసం, కల్తీ పెట్రోల్, డీజిల్ అమ్మకాలతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు. తనిఖీ చేయాల్సిన అధికారులు లంచాలు తీసుకుని నామమాత్రపు తనిఖీలతో బంకు యజమానుల ఆగడాలకు అడ్డు అడుపు లేకుండా పోయింది. శనివారం ఓ రైతు 1200 రూపాయల డీజిల్ కొనుగోలు చేయగా తక్కువ రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో బంకు సిబ్బంది కొలత చేసి తక్కువ వచ్చిన డీజిల్ ను వినియోగించుకుని పోయాడని గొడవ సద్దుమణిగించారు. ఇదిలా ఉండగా ఎంతో మంది వాహనదారులు ఆదరాబాదరగా పెట్రోల్ కానీ డీజిల్ కానీ తమ వాహనాల్లో పోసుకుని వెళ్తుంటారు. దీంతో వాహనదారులు మోసపోతుంటారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తనిఖీలు నిర్వహించి కొలతల్లో పొరపాటు లేకుండా, నాణ్యతలో పొరపాటు రాకుండా చూడాల్సిన అవసరం ఉందని వినియోగదారులు కోరుతున్నారు. డీజిల్ తక్కువ ఉంది, లీటర్ డీజిల్ తక్కువ 1200 ఫుల్ అవుతుంది ఎప్పుడైనా. ఇప్పుడు 1200 ఫుల్ కాలేదు. రేటు 104 అయింది. అది పెరిగినాక 1200 కొట్టించుకున్నా. ఇప్పుడు పెరిగింది తెలుసా? ఇప్పుడు మళ్ళీ నీకు డౌట్ అంటే వాటర్ పడుతుంది. ఇప్పుడు లీటర్ కూడా ఏమన్నంటే అలా నువ్వు 0 నిలబడి అన్న చేశాను కొట్టిండు 1199 అన్నాడు. 10 ఆటో వచ్చి అంటున్నా. ఆటోకి వచ్చినా మళ్ళీ రైడ్ వచ్చాడు అన్న 1199 అన్న 1190 పేరేం పేరే ఎవరు ఎక్కడ పోసుకోండు? ఈ పంపులో వస్తున్నా. పంప్ పేరు ఏం పేరు మీరు కానీ మెదక్ జిల్లా కొల్చారం పోతంశెట్టిపల్లి. ఖమ్మం జిల్లా వైరా పోలీసులు సీఐ వెంకటప్రసాద్, ఎస్ఐ పుప్పాల రామారావు, పవన్ కుమార్, కొనిజర్ల ఏసీ సూరజ్ అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం మోపారు. వైరా స్టేషన్ పరిధిలో వాహన తనిఖీల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం దోనబండ రీచ్ నుంచి ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా 10 లక్షల విలువ గల 25 టన్నుల అక్రమ ఇసుక రవాణా ముఠాపై వైరా పోలీసులు పట్టుకున్నారు. ఖమ్మం జిల్లా వైరా పోలీసులు సీఐ వెంకటప్రసాద్, ఎస్ఐ పుష్పాల రామారావు, పవన్ కుమార్, కొనిజర్ల ఏసై సూరజ్ అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం మోపారు. వైరా స్టేషన్ పరిధిలో నిర్వహించిన వాహన తనిఖీల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం దొన్నబండ రీచ్ నుంచి ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా మైనింగ్ పర్మిషన్లు, ట్రాన్స్ఫార్మ్ చలానాలు, ఇవే బిల్లులు లేకుండా సుమారు 10 లక్షల విలువ గల 25 టన్నుల అక్రమ ఇసుక రవాణా ముఠాను వైరా పోలీసులు పట్టుకున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన చల్లమల్ల వెంకటేశ్వరరావు, ఆయన కుమారుడు చల్లమల్ల సుమంతు, అలాగే లారీ డ్రైవర్ కొండేటి ఉపేందర్లను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. అక్రమ ఇసుక రవాణాకు ఉపయోగించిన అశోక్ లేలాండ్ లారీ, ఎస్కార్టు వాహనంగా వినియోగించిన మహీంద్ర తార్కార్, ఇసుక విక్రయాల కోసం విక్రయిస్తున్న టిప్పర్ వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా వైరా పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏసీపీ సాదుల సారంగపాణి మాట్లాడుతూ, ప్రభుత్వానికి చెందిన సహజ వనరులైన ఇసుక అక్రమంగా త్రవ్వి రవాణా చేసి విక్రయించడం ద్వారా ప్రభుత్వ ఆదాయానికి భారీ నష్టం కలిగిస్తూ వ్యవస్థీకృత నేర కార్యకలాపాలకు పాల్పడుతున్న ఇసుక మాఫియాపై చర్యలు తీసుకుంటామన్నారు. ఇసుక అక్రమ రవాణా పునరావృతం కాకుండా నేరస్తులపై హిస్టరీ సీట్లు తీస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తక్కువ ధరకు ఇసుకను కొనుగోలు చేసి ఖమ్మం మరియు తెలంగాణ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు అధిక ధరలకు ఎక్కడా చూస్తే అక్కడ లాభాలు పొందుతున్నట్లు తెలిపారు. కొంతమంది వ్యక్తులు ముఠాగా ఏర్పడి పక్క రాష్ట్రం నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయానికి కంటిపడుతున్నారన్న సమాచారం మేరకు వైరా డివిజన్ పరిధి లోపల పకడ్బందీ చర్యలు ఇసుక అక్రమ రవాణా నిరోధానికి చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా కొన్ని ప్రాంతాల లోపల చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకుముందు అక్రమ రవాణాలో ఇన్వాల్వ్ అయిన వ్యక్తుల పట్ల నిఘా కూడా పెట్టడం జరిగింది. దీంతో భాగంగా నిన్న నమ్మదగిన సమాచారం మేరకు వైరా సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ గారు, వైరా ఎస్ఐ రామారావు, సూరజ్ కొనిజర్ల ఎస్ఐ, చింతకాన్ ఎస్ఐ నరేష్ అండ్ పవన్ సబ్ ఇన్స్పెక్టర్లు వీళ్ళందరూ ఒక పకడ్బందీ సమాచారం మేరకు ఈ అక్రమ రవాణా చేస్తున్న ఒక 3 వ్యక్తులను ఒక పద్ధతి ప్రకారం సమాచారంతో పట్టుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా 22 టైర్ల ఒక భారీ వాహనం, రవాణాకు ఉపయోగించే భారీ వాహనాన్ని ఇసుక అక్రమ రవాణాకు అనుకూలంగా తయారు చేసుకొని పైన దాన్ని మోడిఫై చేసి అంటే మార్చి క్లోజ్ చేసి వెనుక పక్కన వుడెన్ ప్లాంక్స్ కొట్టేసి దాని నిండా ఇసుక నింపే విధంగా తయారు చేసుకోవడం జరిగింది. దాని ద్వారా పోలీస్ కానీ ఎన్ఫోర్స్మెంట్ మైనింగ్ వాళ్ళ
దృష్టిని ఏమార్చడానికి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో వాళ్ళు ఆ విధంగా తయారు చేయడం జరిగింది. దాని లోపల ఒకేసారి 70 నుంచి 80 టన్నుల ఇసుకను రవాణా చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళు దోనకొండ బీచ్ నుంచి ఇబ్రాహీంపట్నం దగ్గర ఉన్న దోనకొండ బీచ్ నుంచి ఇసుకను తీసుకొని గ్రీన్ ఫీల్డ్ హైవేను ఉపయోగించుకొని. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో 7 మంది బంగ్లాదేశీల అరెస్ట్. భారతదేశంలోకి అక్రమంగా ప్రవేశించారని గుర్తించినట్లు తెలిపిన పోలీసులు. సిద్దిపేట జిల్లా గజ్వెల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రతాప్ రెడ్డి జన్మదిన వేడుకలు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు లారీలు రాకపోవడంతో రైతుల ఆగ్రహం. చినశంకరంపేట మండలం కామారం గ్రామంలో గత రాత్రి కురిసిన వర్షానికి తడిసి ముద్దైన ధాన్యం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన నుంచి ప్రజలకు చేసిందేమీ లేదన్న కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే. ప్రతిపక్ష నాయకులపై విమర్శలు చేయటం హేయమైన చర్య అన్న కేపీ వివేకానంద్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.